వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న రాజ్వీర్. చైతన్యపూర్లో ఆల్ ఇండియా లియాఫీ నేతల ధర్నా. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగిలో సెల్ టవర్ ఎక్కిన మహిళలు. తమ కాలనీలో టవర్ పనులు ఆపాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా వర్నిలో గంజాయి పట్టివేత. 5గురు అరెస్ట్, 2 వాహనాలు స్వాధీనం. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 3 మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నివాసంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ పంచాయతీ వ్యవస్థను బలపరచడం కోసం నేరుగా ఫండ్స్ కేంద్రం నుంచి అందించారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇక నుంచి పంచాయతీలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటనను పటిష్టపరిచి సర్పంచ్ల, ఎంపీటీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. सीनियर कांग्रेस लीडर्स बोलते हैं कि इंदिरा जी के शहादत पे जितना दुख हुआ था उससे ज़्यादा दुख उनको ये कानून ना पास होने पे हुआ। तो उसके बाद आप सबको पता है कि यहाँ यहीं के पीवी नरसिम्हा राव जी जब इस देश के प्रधानमंत्री थे तो 73rd 74th अमेंडमेंट एक्ट उन्होंने लाया, तब से एक कानून बन के आया। వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో 2 మహిళలు కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. తమ వార్డుకు దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ ఫోన్ టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావం తమ వార్డుపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులు వెంటనే ఆపాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో టవర్ ఎక్కాల్సి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను టవర్ పై నుండి కిందకు దించడంతో గొడవ సద్దుమణిగింది.
9వ వార్డులో సమస్య ఏంటంటే ఇక్కడ ఎయిర్టెల్ టవర్ వేస్తున్నారు. ఈ ఎయిర్టెల్ టవర్ వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ రేడియేషన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ కానీ ఇతర జబ్బులు కానీ ప్రతి ఒక్క జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ముందుగా వాళ్ళని భూమి స్థలం ఇచ్చిన అబ్బాయిని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం, అబ్బాయి ఇక్కడ నుంచి తీయండి, మా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది, మాకు దూరంగా వేసుకోండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నా భూమి నా ఇష్టం అని పొలం అబ్బాయి అన్నాడు. అక్కడ నుంచి మేము పిటిషన్ ఇచ్చినాము కమిషనర్కి. రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇంతకుముందు కూడా మనం మున్సిపాలిటీకి వెళ్ళాము. నేను ఇయ్యలే, నాకేం తెలియదు, నేను పర్మిషన్ కూడా ఇయ్యనికే నాకు అది లేదు, అర్హత లేదు, ఎవరికైనా చెప్పుకోండి, నా దగ్గరికి రాకండి అని చెప్తున్నాడు. మళ్ళా ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళతోటి మాట్లాడుకోండి మీరు అన్నట్లు మాట్లాడుతుండు. అదే అర్థం కాకపోయా నాకు. మున్సిపల్ కమిషనరే ఒక బాసు పరిగికి, ఏమన్నా ఇయ్యగలిగితే మున్సిపల్ కమిషనరే ఇయ్యగలుగుతాడు. కానీ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. నిన్న తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాంకు పోతా ఉంటే ఈరోజు పోలీసు వారు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా తెలంగాణ రాష్ట్ర యువతరము, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏ ఒక్కరోజు కూడా ప్రత్యేకంగా మాకు నిరుద్యోగ వృత్తి కావాలని మేము అడగలేదు. అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ వారి మేనిఫెస్టో పెట్టినటువంటి నిరుద్యోగ వృత్తిని ఈరోజు యువజన కాంగ్రెస్ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీద అక్రమంగా కేసులు, అక్రమైన చైతన్యపురిలోని డీసీజీబీ బ్యాంక్ ఎదుట ఆల్ ఇండియా లియాఫీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని, ఏజెంట్ల కోసం గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లను రద్దు చేయాలని, పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఐపీఓను విరమించుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్ల కోసం బోనస్ కమిషన్ గ్రాడ్యుటీ పెంచాలని, ఐఆర్డీఏ సవరించిన కమిషన్ రేట్ అమలు చేయాలని కోరారు. పాలసీదారులకు పాలసీ రుణాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లియాఫీ అధ్యక్షులు సింగారపు శ్రీనివాస్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు టి సీతయ్య, చింతల వెంకటరెడ్డి, ఆల్ ఇండియా ఉమెన్స్ చైర్మన్ శేషు తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన ఏజెంట్ మిత్రులకు ఈరోజు ఆల్ ఇండియా సెంట్రల్ సెక్రటరేట్ పిలుపు మేరకు మనం యావత్ భారతదేశంలోని అన్ని బ్రాంచ్లలో, శాటిలైట్ ఆఫీసులలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు సీతయ్య గారు, హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ చైర్మన్ కృష్ణయ్య గారు, మరియు మన సీనయ్య గారు, మరి నేను ఆల్ ఇండియా అధ్యక్షులు సింగారప్ శ్రీనివాస్ గారు, మరి మేమందరం ఇక్కడ ఆల్ ఇండియా లీడర్సు మన శేషు మేడం గారు ఉన్నారు, మరి డివిజన్ లీడర్ సీతా మేడం గారు ఉన్నారు, అలాగే మన జోనల్ నాయకులు ఇక్కడ అందరూ విచ్చేశారు, డివిజన్ నాయకులు అందరు ఉన్నారు. మీ అందరికీ నేను ఈరోజు మన ధర్నా సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అతి స్వల్ప కాలంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్నాం. కార్యక్రమం అనుకున్న వెంటనే యావత్ భారతదేశంలోని ఎల్ఐసిలో ఎన్ని సంఘాలున్నా కూడా వారు అందరూ కూడా మన యొక్క విజ్ఞప్తి మేరకు మనకు సంఘీభావం ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈనాడు ఆల్ ఇండియా లెవెల్లో మేము తీసుకున్న ఈ ధర్నా ప్రోగ్రాముకి ముఖ్య కారణము పాలసీ హోల్డర్ల యొక్క క్షేమం మాత్రమే. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం విన్న డిమాండ్ విషయంలో ఈనాడు మార్కెట్లో లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? బయటికి పోతే 6.5, 7.5 ఇంట్రెస్ట్తో మనకి లోన్స్ వస్తున్నాయి. అటువంటిది ఇప్పటికి కూడా పాలసీ లోన్ ఎల్ఐసిలో 10.5, 9.5 ఇంట్రెస్ట్ ఉందంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ముఖ్యంగా మా ఆల్ ఇండియా లీడర్ చెప్పినట్టుగా పాలసీ హోల్డర్కి బోనస్ పెరగట్లేదు, డిస్ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఎల్ఐసి నిజంగా నిర్వీర్యం చేస్తుంది. సార్, ఎల్ఐసికి ఇప్పుడున్న 30 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం ఏజెంట్లు తీసుకొచ్చింది, మార్కెట్లో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు మాత్రమే. ఇది ఈ మనీని స్టాఫ్ మాకు సరిగా చేసి ఈరోజు ఇంత పెద్ద సంస్థను తయారు చేస్తే ఈ సంస్థను తీసుకెళ్ళి
ఎవడో ప్రైవేట్ చేతిలో పెడదాం అనుకుంటే ఇంతకన్నా దారుణం ఇంకొకట్లేదు. దీన్ని మేము నిర్వీర్యంగా ఖండిస్తున్నాం. ఐపీఓకి వెళ్ళడానికి కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రైవేట్ చేతిలో పెట్టడానికి మేము బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఎంపీపీ బద్దె సావిత్రి రాజేశ్వర్ సుడిగారి పర్యటన చేశారు. అనంతరం ఆ గ్రామంలోని 5 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే శ్రీ ఎన్డి షకీల్ అమ్మేర్, ఎమ్మెల్సీ కవిత ఈ నిధులు మంజూరు చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ పటేల్, ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అతివేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి వస్తున్న లారీ అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఆగి ఉంది. అమరావతికి ఎలా వెళ్లాలో డ్రైవర్కి దారి తెలియక సైడ్లో పార్క్ చేశాడు. దీంతో అటుగా బాపట్ల నుంచి వేగంగా దూసుకువచ్చిన కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటికి తీశారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. మృతులు ఉపేంద్రనాథ్, ప్రభాకర్, రోషిద్గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 2 కొత్తపేటకు చెందిన తండ్రి కొడుకులని, ఒకరు డ్రైవర్గా పోలీసులు తెలిపారు. స్థానిక వనస్థలిపురం ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని శ్రీ బొలిగొండ రంగనాథ స్వామి దేవస్థానంలో దేవుని భూములు బాగా పరిష్కారాల విషయంలో దేవాలయ అర్చకులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అనంతరం గొడవలో గ్రామస్తులు కలగజేసుకోవడంతో గొడవ సర్దిమణిగింది. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాంసాహారం మానాలి, శాకాహారం తినాలని ఈ ర్యాలీ చేశారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని కోరారు. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే ఆంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవ వేడుకలు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రముఖ వ్యాపారి నందేలి ప్రభాకర్ రావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం మొదట నవగ్రహ పూజ, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం హోమం చేపట్టి తదుపరి ఆంజనేయునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవం వేడుకలకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళహారతులు సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాటి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్ చేతుల మీదుగా ఘనంగా మల్లన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ గుడి సభ్యులు కుర్మ సంఘం ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే మల్లన్న భక్తులకు తగిన వస్తువులు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఘనంగా మల్లన్న జాతర నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరము కరోనా నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ జాతర నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్, మాజీ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రాములు యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం జరుగుతున్నది. ఇది దాదాపుగా ఒక 4 రోజులు 1988 నుంచి మా జాతర ఈ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జాతర మహోత్సవం జరుగుతున్నది. ఇది 4 రోజుల జాతర మహోత్సవము. అలాగే ఈ జాతరకు గ్రామ పెద్దలు, మహిళలు, ఆడపడుచులు అందరూ మన నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ దీనికి హాజరైనారు. మన పడంచేరు ఎమ్మెల్యే గారు గూడెం మైపల్లిడన్న గారు, అలాగే కార్పొరేటర్ మెట్కుమార్ యాదవ్, పుష్ప నాగేష్ యాదవ్, అలాగే మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ అమీన్పూర్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు పటంచేరు మండల్ పాటి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి, ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామ సోదరిమణులు, మహిళా ఆడపడుచులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చేసి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని, ఈ యొక్క మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని అందరు కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని సాయంత్రం వేళలో చాలా బాగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంత చక్కగా జరిగినందుకు అందరికీ సమన్వయం పాటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గుడి నిర్మాణము 1988 సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క గుడి కార్యక్రమము ఇదే ఉత్సాహంతో ఈ యొక్క పాటి గ్రామంలో యాదవ సంఘం తరపున గ్రామ పెద్దల సమక్షంలో చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. వారం రోజులకు ప్రారంభమవుతాయి. ఒక 5 days జరుగుతాయి జాతర ఉత్సవాలు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి ఉన్న ప్రజలందరూ వచ్చేసి ఈ జాతరను తిలకిస్తారు. మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు అందరూ పూజిస్తారు. మరియు ఈ మా పడంచేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, ఆర్సిపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు మరియు పడంచేరు శాసనసభ్యుడు గూడెం మైపాల్ గారు అందరూ విచ్చేశారు. ఇంకా నాయకులు ఎంతోమంది విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముస్తాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ బాల ఎల్లం వివాహ రోజు సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఈ మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా బాల ఎల్లం మాట్లాడుతూ చలివేంద్రంలో ఎవరైనా బర్త్డేలు, పెళ్లి రోజులు గాని ఉంటే తమ వంతు సహాయంగా మజ్జిగ, పండ్లు గాని చలివేంద్రంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ సిఐ దీపిక మాట్లాడుతూ మెదక్ జిల్లా బండిపల్లి గ్రామం నుంచి బొలెరో వాహనంలో ఉల్లిగడ్డల సంచులతో పాటు వాటి మధ్యలో భారీ స్థాయిలో గంజాయి తీసుకువెళ్తుండగా దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పక్కా సమాచారం మేరకు వన్నిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి వాహనం దొరికినట్లు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో 2 నుంచి 3 టీంలు భారీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిఐతో పాటు ఎస్ఐ సృజన, సిబ్బంది రాజన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ మేము మా టీంతో ఒక 3-4 టీం లాగా చేసుకొని ఒక నమ్మకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. ఖచ్చితంగా మెదక్ నుంచి పట్టుపల్లి గ్రామం నుంచి ఒక 2 వెహికల్స్లలో గాంజాయి సప్లై చేసినట్టుగా అయితే మేము ఒక నమ్మకమైన సమాచారం మేరకు వర్ణిలో తనిఖీ చేస్తుండగా మాకు 2 వెహికల్స్లో ఒకటి టాయిలెట్ వెహికల్గా ముందెళ్తుంది, ఇంకోటేమో వెనకాల గాంజా పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు. అయితే మేము ఫస్ట్ ఏదైతే బొలెరో ఉందో బొలెరో వాహనం పట్టుకున్నాము. అందులో వసీం అనే అతను డ్రైవింగ్ చేస్తుండగా అతను అదుపులోకి తీసుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న రాజ్వీర్. చైతన్యపూర్లో ఆల్ ఇండియా లియాఫీ నేతల ధర్నా. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగిలో సెల్ టవర్ ఎక్కిన మహిళలు తమ కాలనీలో టవర్ పనులు ఆపాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా వర్నిలో గంజాయి పట్టివేత. 5 అరెస్ట్, 2 వాహనాలు స్వాధీనం. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 3 మృతి. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.